హలో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ వింటే ఇంగ్లీష్ ఇంత ఈజీనా అనిపిస్తుంది. చూడండి, మనం ఏదైనా ఒక పనిని కొద్దిసేపట్లో స్టార్ట్ చేసినప్పుడు, అంటే నేను ఇప్పుడు వెళ్తాను అంటే కొద్దిసేపట్లో స్టార్ట్ చేస్తాను అనమాట. అప్పుడు ఎలా వాడాలో, ఎలా ఇంగ్లీష్ మాట్లాడాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను వెళ్తాను, ఐ గో. నేను వండుతాను, ఐ కుక్. అంటే కొద్దిసేపట్లో స్టార్ట్ అయిపోతుంది అనమాట ఆ పని. దీనికి ఐ విల్ గో, ఐ యామ్ గోయింగ్ ఈ విధంగా వాడకూడదు. ఐ గో నేను వెళ్తాను, ఐ కుక్ నేను వండుతాను, ఐ ఈట్ నేను తింటాను. మనకి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ 7 ఇవి గుర్తుంచుకోవాలి. ఏమంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే నీవు మీరు, దే అంటే వారు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది. ఇప్పుడు నేను వెళ్తాను అని చెప్పాలి, ఐ గో అంతే. నేను తింటాను, ఐ ఈట్. నేను వండుతాను, ఐ కుక్. నేను రాస్తాను, ఐ రైట్. ఐ రైట్, దేవ్ రైట్, వీ రైట్, యూ రైట్. ఈ విధంగా వర్బ్ యొక్క బేస్ ఫామ్ వాడాలన్నమాట. వర్బ్ యొక్క బేస్ ఫామ్ అంటే గో వచ్చి వర్బ్ బేస్ ఫామ్, వెంట్ వర్బ్ సెకండ్ ఫామ్. యూ వాడకూడదు, వర్బ్ బేస్ ఫామ్ వాడాలి. అదేవిధంగా ఐ, ఓయి, యూ, దే దీనికి ఎలా వాడాలో చెప్పాను. అదే నెక్స్ట్ వచ్చి ఈ, షీ, ఇట్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంది, దీన్ని అబ్జర్వ్ చేయండి. నేనేం చెప్తున్నానో దీన్ని అబ్జర్వ్ చేసి మీరు కామెంట్లో రాయండి. నేను వర్బ్కి ఏది ఎక్స్ట్రా వాడాను అనేది. నేను రాస్తాను అనేదానికి ఐ రైట్ అంటాను. అదే వాళ్ళు రాస్తారు అనేదానికి దేవ్ రైట్ అంటారు. అదే అతను రాస్తాడు అనేదానికి హీ రైట్స్ అంటే ఎస్ ఫామ్ యాడ్ చేయడం జరుగుతుంది. అంతే సింపుల్. చూడండి, ఇంతే సింపుల్ ఇంగ్లీష్. హీ రైట్స్, షీ రైట్స్, ఇట్ రైట్స్ అంటే అతను రాస్తాడు, ఆమె రాస్తాడు, ఇది రాస్తుంది. ఈ విధంగా చెప్పినప్పుడు ఎస్ అనేది యాడ్ అవుతుంది. మనము కొద్దిసేపట్లో ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు వర్బ్ యొక్క బేస్ ఫామ్ దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయడం జరుగుతుంది. ఎస్ ఎప్పుడు ఐ ఈట్, హీ ఈట్స్, ఐ గో, హీ గోస్. ఈ విధంగా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు డైలీ లైఫ్లో ఏదైనా వాడుకోవచ్చు అనమాట. కొద్దిసేపట్లో స్టార్ట్ అయ్యే పని. ఇక్కడ మళ్ళీ ఐఆమ్ గోయింగ్, షీఈ్ ఈటింగ్ ఇవేం వాడాల్సిన పని లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటాను, ఫాలో కావండి.